ఈ ప్రార్థన అనేది ఎప్పుడు ఎలా చేయాలో మీకు ముందు పెడుతున్నాను. ఒక్కసారి నిర్గమాకాండం 30వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. వాక్యాన్ని ఇక్కడ చెప్పబడిన అంశం ఏంటంటే, అహరోను యొక్క బాధ్యత ఏంటంటే, అహరోను బాధ్యత అంటే ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి ఉంటుంది తల్లి. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ తరములో మన ఒక మందిరము చక్కగా ఆయన్ని ప్రార్థించుకునేదానికి, ఆయన వేడుకునేదానికి ఇక్కడ మందిరం ఉన్నది. కానీ బ్యాక్ వెళ్ళినైతే వెనక తరాలు వెళ్ళినప్పుడు ఏంటంటే, మోషే అహరోనులు ఆ టైంలో వెళ్ళినప్పుడు ఏంటంటే 12 గోత్రాలు ఉండేవాళ్ళు. ఆ 12 గోత్రాల్లో కూడా ఏమైందంటే ఒక ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి ఉండేది. అంటే దేవుణ్ణి స్మరించాలన్నా, దేవుడు ప్రజల యొద్దకు రావాలన్నా, అన్నిట్లో ఏందో ఒకటి కాదు, అన్నిట్లో ఏందో దేవుడు యెహోవా దేవుడు అంటే, మోషే నాకు ఒక ప్రత్యక్ష గుడారము తయారు చేయలేనా, ఆ గుడారము తయారు చేస్తే ఆ గుడారములోకి నేను ప్రవేశిస్తాను. ఏమన్నాడు తల్లి? యెహోవా తండ్రి ఏమన్నాడు? నువ్వు ఒక ప్రత్యక్ష గుడారము నాకు తయారు చెయ్యి. ఆ గుడారములో ఎలా ఉండాలంటే 3 భాగాలు ఉండాలి. ఎలా ఉండాలంటే ఆవరణము, పరిశుద్ధ ఆవరణము, అతి పరిశుద్ధ ఆవరణము. 3 ప్రాంతాలు ఉంటే అతి పరిశుద్ధమైన ఆవరణములో ఆ యాజకుడు వచ్చినప్పుడు అతను ధూపం అనేది వేస్తూ ఉన్నప్పుడు నేనేం చేస్తాను? ఆ ధూపం అనేది అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఈ నిర్గమ 30వ అధ్యాయం 7-8 అహరోన్ అంట తన యొక్క యాజకత్వంలో భాగంగా ఏం చేసేవాడు? ఈ యొక్క అహరోను వచ్చి ఆ యాజకత్వమును దీపవృక్షము అంటే దీపవృక్షం ఎలా ఉంటుందంటే, ఆ యొక్క మందిరములు అంటే ఈ పరిశుద్ధ ఆవరణ దినములు ఏముంటుందంటే దక్షిణ వైపు ఉంటుంది. ఎలా ఉంటుంది నాయన? ఎలా ఉంటుంది తల్లి? దక్షిణ వైపు ఈ దీప వృక్షం ఎలా ఉంటుంది? ఈ దీప వృక్షము ఉన్నప్పుడు దాని యొక్క దీపాలు అంటే అలా యూ షేప్లో ఉంటుంది అనమాట. యూ షేప్లో ఉన్నప్పుడు ఆ యొక్క దీపాలు వెలిగించేవాడు. ఆ దీపాలు కూడా ఎలా వెలిగించేవాడు అంటే ఉదయకాలము, సాయంకాలము. ఎలా చెప్పండి తల్లి? ఎలానైనా ఉదయకాలము, సాయంకాలము 2 మార్లు ఆ దీపములు వెలిగిస్తూ ఆయనతో మమేకమయ్యి ఎలా ఉండేవాడు తెలుసా? అసలు చెప్పలేం, అంత నికృష్టుగా, అంత భక్తితో ఉండేవాడు. ఆ దీపాలు వెలిగిస్తేటప్పుడు కూడా అంట ఉదయము సాయంకాలం కూడా ఒకవేళ సాయంకాలం టైంలో నూనె అయిపోద్దేమో చెక్ చేసుకునేవాడు. ఆ దీపములు ఆరిపోతాయేమో, యెహోవా దేవుడు కోపం వస్తుందేమో అని ఆయన భయభక్తులతో కలిపి ఆ దీపాలను వెలిగించేదే కాక ఆ దీపాలు సరిగా ఉన్నాయో లేవో సరి చూసుకునేవాడు. ఆ విధంగా ఆ దీపముల దగ్గర ఆయన ధూపము వేస్తుంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం దాన్ని ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే ధూపము అనేది ప్రార్థన. ఏదైనా చెప్పండి తల్లి? ధూపం అనేది స్తోత్రం అనండి. ఈ 2 మాటలు మరొక్కసారి గట్టిగా స్తోత్రం అనండి. ఎందుకు చెప్పిస్తున్నానంటే, హల్లెలూయా స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే, దేవుని నామానికి మహిమ కలిగేటట్టు దేవుని స్తుతించేందుకు. కానీ ఈ క్షణంలో అద్భుతంగా దేవుడు చేసడం వాతావరణాన్ని ఆయన ఆధీనంలో ఉంచుకోవడం. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. కరెంటు కూడా ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ కూడిక అయిందాకా ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఇంకొక్కసారి చప్పట్లు కొట్టండి దేవుని నామాన్ని. ఓకేనా? సంతోషం. దేవుని కృపను బట్టి ఈ యొక్క భాగంలో ముందుకు వెళ్తున్నాను. ఈ అహరోను తన కార్యక్రమం చేస్తున్నప్పుడు ధూపం అనేది ఏంటి తల్లి? ఒకసారి చెప్పండి. ధూపం అనేది ఏంటి? అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ధూపం వేస్తున్నాం. కానీ మన ఈ యొక్క ధూపం అనేది ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది తల్లి? అది కూడా ఎలా ఉంటుందంటే సాక్షాత్తు తండ్రి వద్దకు వెళ్ళే విధంగా ఉంటుంది. మన ధూపం ఎలా ఉంటుంది తల్లి? ఆ ధూపము వేసిన శకంలో వెళ్ళిపోతూ ఉంది. ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, గాలిలో కలిసిపోతుంది. మన ధూపం అనే ప్రార్థన ఎడబోతల్లి? ఎడబోతున్నా దేవుని వద్దకు పోతుంది. ఈ ధూపం అనే ప్రార్థన ఈ యొక్క 66 పుస్తకాల గ్రంథంలో ఒక్కొక్క విధంగా ధూపం వేశారంట. ఏంటైనా ఒక్కొక్క విధంగా ధూపం వేశారంట. మొట్టమొదటిగా ధూపం వేసిన వారు, ప్రార్థన అనే ధూపం వేసిన ఎవరు తెలుసా? సమూయేలు. ఎవరు తల్లి? సమూయేలు ఎలా వేశాడు సార్? తన బాల్యము నుండి ధూపం అనే ప్రార్థన వేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే తన తల్లి అయిన అన్న దేవాలయం దగ్గరకు వచ్చి ఆ ఏలియా దగ్గరకు పెట్టిన తర్వాత ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే తండ్రి ఈ యొక్క పిల్లవాడి బరువు బాధ్యత సమస్తము
అంతా నీదే అని చెప్పి ఆ మందిరంలో విడిచిపెట్టి ఒక దైవ సేవకుడు ప్రవక్తకి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ అక్కడ నుంచి ఏం చేశాడు మన సమయంలో ప్రార్థన అనే ధూపము వేసేవాడు. రెండవదిగా నాయన తిమోతి అంట తల్లి, ఎవరినైనా తిమోతి ఆయన యవ్వన కాలంలో దీపం వేసేవాడట. ఆయన యవ్వన కాలంలో ధూపం వేసేవాడట. ఆ ధూపము యవ్వన కాలములో కాడి మోయటం ఎంత మేలు, ఎంత శ్రేయస్కరం. ఎక్కడైనా యవ్వన కాలంలో ఎవరన్నా ప్రార్థన చేయండి ఆయన అంటే మళ్ళా వస్తాం మళ్ళా చేస్తాం మాకు ఓపిక లేదు అని అంటారు. కానీ తిమోతి గారిని చూసి నేర్చుకోవచ్చు. తన యవ్వన కాలంలో ప్రార్థన అనే ధూపం వేశాడు. అలాగే ఇంకొకరిని తీసుకున్నట్టయితే షిమ్యోను గారు. షిమ్యోను అంట వృద్ధాప్యములో, ఎలానైనా తల్లి షిమ్యోను వృద్ధాప్యంలో ప్రార్థన చేసేవాడట. ప్రార్థన అనే ధూపం చూడండి ఎంత ఉందో. అటువంటి ప్రార్థన ధూపము ఇంకా లోతుగా చెప్పుకుంటే అన్న అంట బహువేదనలో ఉన్నప్పుడు, ఆయన యొక్క దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసేదంట ధూపం. అలాగే ఇంకా కిందకు వస్తే స్టెఫన్ అంట రాళ్లతో కొట్టుతూ హింసిస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ స్టెఫను అపోస్తలుడు పౌలు గారు ఉన్న కాలంలో ఏం చేశారంటే స్టెఫన్ని రాళ్ళతో కొట్టారంట. ఏనైనా యేసు ప్రభువారి గురించి ఆయన చెబుతూ వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారి నిజమైన దేవుడు సత్య స్వరూపి ఈ లోకములకు వచ్చాడు అని చెప్పి నిజమైన దేవుడు గురించి చెప్పుకుంటూ వెళ్తే ఆయన ఏం చేశాడు తల్లి, స్టెఫన్ రాళ్లతో కొట్టారు. కానీ ఆయన ఏం చేశాడు, పట్టు వదలలా. ఏం చేశాడు, ధూపం అనే ప్రార్థన వేశాడు. ఏం వేశాడు తల్లి, అటువంటి హింసలో కొడుతున్నా ఆయన ప్రార్థన అనే ధూపం అని వేశాడు తండ్రి. అలాగే కిందకు వద్దాం. పేతురు గారు కూడా చేశారంట. అపాయములలో ప్రార్థన చేశాడు. పేతురు గారు ఏం చేశారు తల్లి, అపాయములలో తనకి అపాయం వచ్చినా సరే ప్రార్థన ధూపం వేసేవాడంట. అలాగే కిందకు వస్తే యోబు గారు ఎటువంటివాడు తెలుసు కదా. యోబు చరిత్ర అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యాధి ఎందు బహువేదనతో అయినా తన భార్య అంటుంది, ఇంకా ఈ దేవుడు అంటున్నావు, వదిలేవు, సమస్తం పోయింది, గుడ్డు గోదర అంత మొత్తం పిల్ల అంతా పోయింది, సమస్తము విడిపింది, వదిలేయ్యా తండ్రిని అంటే ఆయన ఏమన్నాడు, మూర్ఖురాల ఎలా మాట్లాడుతున్నాం. కానీ ఏం చేశాడు, అటువంటి బాధ కలిగిన వేదనలో ఉన్నా కూడా ఏం చేశాడు, ప్రార్థన అనే ధూపం వేశాడు తల్లి. అలాగే కిందకు వస్తేనైనా ఎబినేజర్ కూడా అంట ఆ యొక్క పని పూర్తి అయిన తర్వాత చేశాడు. ఆయనకు ఉదాహరణ చూసుకుంటే సలోమాను గారు కూడా ఏం చేశాడంటే ఈ ప్రార్థన అనే ధూపము ఒక పని అనుకున్నా అంటే ఆ పని పూర్తయిన తర్వాత ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే ఆ పని పూర్తయిన తర్వాత ఆయనకు మేలులు చెల్లించేవాడుగా ప్రార్థన ధూపం చేసేవాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి, నిత్యమునైనా పని పూర్తి అయినా అవ్వకపోయినా మనం చేయాల్సింది ప్రతి నిత్యం ఎంత ఎలా చేయాలి, ప్రార్థన అనే ధూపము మనం వేయాలి. అలాగే ప్రార్థన అనే ధూపము ఇప్పుడు ప్రజెంట్ మన తిమోతి గారి గురించి మనం ఇప్పుడు ప్రార్థన అనే ధూపం శుద్ధికుడితో చేస్తున్నాం. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను తండ్రి, పౌలు శీలలు కూడా ఏం చేశారు తల్లి, వాళ్ళకంటే ముందు దానియేలంట ఆయన ఏం చేశాడు, దానియేలు కూడా ఏం చేసేవాడు తల్లి, మధ్య కాల సమయంలో కూడా ప్రార్థన చేసేవాడు. ఎలా చేసేవాడు తల్లి, మధ్య కాలంలో కూడా ప్రార్థన ధూపం వేశాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే అలాగే దానియేలు మధ్యకాల సమయంలో ప్రార్థన చేస్తే అలాగే ఆయనకి ఆల్టర్నేట్గా పౌలు శీలలు జైలులో వేసిన వాళ్ళిద్దరూ చేసిన ప్రార్థన చూస్తే జైలంతా గడగడలాడింది. ఏంటంటే తెలియ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారని చెప్పి అద్దరిని తీసుకెళ్ళి జైలు వేశారు. కానీ ఆ జైల్లో ఏం చేశారు తెలుసా, అర్ధరాత్రి సమయంలో కూడా అంటే దాదాపు 12-1 గంట ప్రాంతాల అర్ధరాత్రి సమయంలో కూడా ఏం చేశారు, పౌలు శీలలో పాటలతో ప్రార్థన అనే ధూపము వేస్తుంటే ఆ జైలు అంట గడగడలాడిందంట. అదే ఒక జైల్లో అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఇమ్మీడియట్లీగా మారాడు ఆ ప్రార్థన అనే ధూపం ఇవ్వబట్టి. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఆ ప్రార్థన అనే ధూపం ఎలా ఉంటుంది తల్లి, ఒక ప్రార్థన అనే ధూపము నువ్వు వేసావా ఎదుటివాడు కఠినుడైనా మారాల్సిందే, ఎదుటి వారికి బాధలైనా తీరాల్సిందే, ఎదుటి వారికి వ్యాధులైనా సమస్తం ఎటువంటిదైనా నీ ప్రార్థన అనే ధూపం ఏమన్నా తల్లి ఎలా ఉంటుంది తల్లి, ఆ యొక్క ప్రార్థన అనే ధూపము తండ్రి యొద్దకు వెళ్ళి నీ ప్రార్థన వినేటట్టు వాడు మన తండ్రి యేసే.
ఆయన కూడా తీసుకోవచ్చు. ఆయన ప్రార్థన చేస్తే ఉదయము లేదు, మధ్యాహ్నం లేదు, సాయంకాలంలో రాత్రి లేదు, అన్ని వేళలా ఆయన ప్రార్థన చేసేవాడు. ఇంకొకసారి నాయన అటువంటి యేసునాయన మన యందు ఆయన సమస్తం తండ్రి యొక్క మాట చెప్పు ఈ లోకమునకు వచ్చి మన కోసం ప్రార్థన అనే ధూపం వేసి ఆయన యొక్క శరీరాన్ని ఏం చేశాడు తల్లి, సమస్తం అర్పించేసి మన యొక్క పాపముల ప్రాయశ్చిత్తం కోసం అర్పించి వెళ్ళిపోయాడు. అటువంటి యొక్క ప్రార్థన శక్తి ఎంత అద్భుతంగా ఉందో నేను మీకు చెప్తున్నా. మరి ఈ ప్రార్థన అనే ధూపము ఎలా ఉండాలంటే తల్లి, నీ యొక్క ప్రార్థన అనే ధూపము మొట్టమొదటిగా ఈ యొక్క సంఘములో ఉన్న దైవ సేవకులకి ప్రార్థన ఫలించేటట్టుగా ఉండాలి. ఒకటి తిమోతేయ గారికి వాళ్ళ కుమారుడు ప్రేమ కుమారి యొక్క కుటుంబాలు ఎలా ఉండాలి ప్రార్థన తల్లి, వాళ్ళ కుటుంబాల బట్టి దైవ సేవకులకు మేలు కొరకై ఉండాలి ప్రార్థన. రెండవ ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో మేలుకరంగా ఉండేటట్టు ఉండాలి. మూడవదిగా నీ బంధువులు అయితే కానీ సమాజంలో కానీ అందరూ మేలు కొరకై సమస్తము అన్ని విషయములందు మేలుకరంగా ఉండేటట్టు నీ ప్రార్థన అనే ధూపము ఉండాలి. ఓకేనా? అలాగే చిన్న ఒక పల్లవి పాడుకొని ముందుకు నా శృతికి నా శృతికి కారణభూతుడా కృపా కలిగిన యేసయ్యా, నా శృతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. చప్పలు సజీవ సాక్షినై ఈ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో. సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో. నా స్తుతికి కారణభూతుడ కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, నా స్తుతికి కారణభూతుడ కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. మహిమకు కారణమా రక్షణ కారణమా, మహిమకు కారణమా రక్షణ కారణమా, అతిశయ కారణమా ఆనంద కారణమా, దీవెన కారణమా నా స్తోత్ర కారణమా. మహిమకు కారణమా రక్షణ కారణమా, అతిశయ కారణమా ఆనంద కారణమా, దీవెన కారణమా నా స్తోత్ర కారణమా. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. కలిసి నాతో పాడండి. యేసయ్యా నీకే ఆరాధన, 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 యేసయ్యా నీకే ఆరాధన. నా స్తుతికి కారణభూతుడ కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, నా స్తుతికి కారణభూతుడ కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. కీర్తనలు 63వ అధ్యాయము 1వ. దేవా నా దేవుడవు నీవే, యెహోవానే నిన్ను వెతుకుదును. చాలండి. అక్కడ ఏమడుతున్నంటే, అక్కడ దావీదు యోధ అనేవారు అరణ్యంలో ఉన్నప్పుడంట వాళ్ళు ఏమంటున్నారంటే, దేవా నా దేవుడా నిన్ను
యేకోవునే వెతుకుతున్నానయ్యా. యేకోవుని ఏం వెతుకుతున్నారంటే వాళ్ళు దేవుని వెతుకుతున్నారు. ఏ విధంగా వెతుకుతున్నారంటే ప్రార్థన అనే ధూపంతో వెతుకుతున్నారు. అలాగా ఆ ప్రార్థన అనే ధూపము దావీదు గారు ఎటువంటి వాడు? సింహం మీద కూర్చున్నాడు, సింహాసనము మీద కూర్చున్నవాడు, సింహము లాంటి వాడు. అటువంటి రాజే ఏం చేశాడు తల్లి? అరణ్యములో ఉన్నప్పుడు తనతో పాటు యూదా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నాడు? దావీదు యూదా అరణ్యములో ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారంట, అయ్యా దేవుడా నా తండ్రి, యేకోవునే ప్రార్థన అనే ధూపముతో నిన్ను వెతుకుతున్నామయ్యా, నీ సమాధానం కావాలయ్యా అంటున్నారు. ఆ విధంగా లాస్ట్ మాట నేను చెప్పేది తల్లి, ఈ ప్రార్థన అనే ధూపము దావీదు లాంటి మహారాజు వారి యేకోజామున లేచి ఆయన ప్రార్థన అనే ధూపమును యేకోజామునే లేచి అడుగుతూ ఉన్నాడు. మనము కూడా ఏం చేయాలి తల్లి? మ్యాక్సిమము 90%, 90% మనము కూడా యేకోజామున లేచి మ్యాక్సిమం అంటే 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతం, లేదా 4 నుంచి 5 అయినా పర్వాలేదు, మ్యాక్సిమం 3 నుంచి 4 వరకు ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థన అంట సాక్షాత్ ఎక్కడ పోతే మన తండ్రి యొద్దకు పోద్ది. మ్యాక్సిమం నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రార్థన అనే ధూపము దావీదు గారు ఎలా చేశారో ఆ విధంగా మన ప్రార్థన అనే ధూపం ఎలా ఉండాలి తల్లి? ప్రతి యేకోజామునే ఉండేటట్టు మనం చూసుకోవాలని ఆశపడుతూ ఇంకొకసారి దేవుని నామానికి మహిమకరంగా, ఎందుకంటే ఈ ప్రార్థన అనేది ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా పర్వాలేదు. ఎక్కడ చేయాలి? ఎక్కడైనా పర్వాలేదు. నీ ఇంట్లో అవచ్చు, మందిరంలో అవచ్చు, ఎక్కడైనా. ఒకవేళ వ్యాధి యొక్క బాధపడుతున్న వ్యక్తి వచ్చినా అన్ఎక్స్పెక్ట్ ఎక్కడైనా పర్వాలేదు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ఎలా చేయాలి? ఈ యొక్క ప్రవక్తలు ఎలా చేశారు తల్లి? ఉదయమున చేశారు, మధ్యాహ్నం చేశారు, యేకోజామున చేశారు, అర్ధరాత్రి పౌలు శీలలాగా అర్ధరాత్రి కాలమందు ప్రార్థన చేశారు. ఆ విధంగా నువ్వు ఎలా చేయాలంటే ఏ సమయమందైనా నువ్వు ప్రార్థన చేసే ధూపం లాంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని, నీతో పాటు నీ కుటుంబ సభ్యులు, సంఘ కాపరులు అందరూ, ఒకరు కాదు సమాజంలో ఉన్న నీ అనేవాళ్ళు అందరూ బాగుండాలని కోరుకునే విధంగా నీ ప్రార్థన ఫలించే విధంగా ఉండాలని ఒక్కసారి చప్పట్లు కొట్టి ముగించేసుకున్నాను. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకొని దైవసేవకులకు అప్పచెప్తాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ప్రార్థన అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలో మాకు నేర్పించావు. ఈ యొక్క గ్రంథములు తండ్రి మహా ఏమీలు తండ్రి, సమయమందు అసమయమందునైనా ప్రార్థన చేశారు. అటువంటి వారిని చూసి మేము ప్రార్థన చేసే విధంగానైనా మాకు అవకాశం. అయ్యా వాతావరణాన్ని అనుకూలించావు, కరెంటు ఎంత తండ్రి అనుకూలించావు తండ్రి. ఈ యొక్క శుద్ధి కూడికకి ఎటువంటి ఆటంకం లేకుండా నీ ఆధీనంలో ఉంచుకొని